నమస్కారం అండి. నేను మీ డాక్టర్ టీఎస్ దీప్తి సరోజిని, సీనియర్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. ఇవాళ మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఇట్స్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. సో, బీయింగ్ అన్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ చాలా కామన్‌గా నాకు వచ్చే ఒక ఏమంటారు ఎంక్వైరీ అనొచ్చు, రిక్వెస్ట్ అనొచ్చు. సో, మనం చూస్తే దాదాపు 15 మంది కపుల్స్‌లో ఒక కపుల్ ఇన్‌ఫర్టిలిటీని ఫేస్ చేస్తున్నారు. మనకి భారతదేశంలో ఒకప్పుడు ఇన్‌ఫర్టిలిటీ అన్న విషయం గురించి వినను కూడా వినేవాళ్ళం కాదు. చాలా తక్కువగా ఉండేది. ఎక్కడో నూటికో, కోటికో ఒక కపుల్‌కి మాత్రమే సంతానం లేకుండా ఉండేది. కానీ అలాంటిది రీసెంట్‌గా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వాళ్ళు ప్రచురించిన ఒక లైక్ ఆర్టికల్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవ్రీ 1 కపుల్ ఇన్ 15 కపుల్స్ ఆర్ ఫేసింగ్ ఇన్‌ఫర్టిలిటీ అని. ఐయామ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇండియన్ సినారియో. సో, ఇది ఎట్లా రిలేటెడ్ అంటే ఈవెన్ యాస్ ఎన్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసేటప్పుడు వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు కూడా చాలామంది ఈ సమస్య ఉంది. దీన్ని మనం ఓవర్‌కమ్ చేయాలి అని అడుగుతూ ఉంటారండి. ఎక్కువగా ఈ సమస్య ఐటీ సెక్టార్‌లో వర్క్ చేసే వాళ్ళకుంటుంది. ఎందుకుంటుంది అంటే మెయిన్‌గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఆక్వర్డ్ షిఫ్ట్ వర్క్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల కావచ్చు, యాక్టివిటీ లేకపోవటం వల్ల కావచ్చు, వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం మూలాన కావచ్చు, సరైన మోతాదులో మనకి కావాల్సినంత వైటమిన్స్ తర్వాత ఫోలిక్ యాసిడ్ అందకపోవటం వల్ల కావచ్చు, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఇన్‌ఫర్టిలిటీ సమస్య అనేది ఉంటుంది. ఇంతకుముందు చాలా ఎక్కువగా ఫిమేల్ ఇన్‌ఫర్టిలిటీ గురించి చూసేవాళ్ళం. బట్ మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా కనిపిస్తోంది. అండ్ దీన్ని ఎలా అధిగమించాలి అనే దాన్ని పక్కన పెడితే, అసలు ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుంటే, ఎలా అధిగమించాలి అనేది కూడా ఈజీ అవుతుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ముందు ఫోకస్ చేసేటప్పుడు దాన్ని ఫెర్టిలిటీకి ఎలా మనము రిలేట్ చేసుకుంటాము అనేది చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారనమాట. సింపుల్ అండి. మనం ఏ ఆహారం అయితే తీసుకుంటామో మన శరీరం అదే విధంగా రెస్పాండ్ అవుతుంది. చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అంటే మనము ఆహ్, ఆహారం తీసుకుంటాం. కానీ ఆహారం తీసుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నిదానంగా ఒక 10 నిమిషాల పాటు కూర్చొని భోజనం చేయలేకపోయినప్పుడు అది వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, స్ట్రెస్ అంటే ఎందుకు దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మనం చెప్పుకున్నాం. ప్లానింగ్ అనమాట. ఒక డేని కావచ్చు, ఒక వీక్‌ని కావచ్చు మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక గోల్ సెట్ చేసుకుంటే వర్క్ ప్లేస్‌లో చేయాలి. ఇంట్లో చేయాల్సిన పనులు ఇంట్లో చేయాలి. అండ్ అన్నిటికి మించి ఒక అవుట్‌లెట్ అనేది ఉండాలి. స్ట్రెస్‌లో ఉండేటప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తూ ఉంటారంటే, మన బాధ వేరే వాళ్ళకేం చెప్పుకుంటాంలే అనుకుంటారు. అది ఎప్పుడు కరెక్ట్ కాదండి. కొలీగ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడైనా ఒక అవుట్‌లెట్ అనేది పెట్టుకుంటే మైండ్ ఫ్రీ అయిపోతుంది. మైండ్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో ప్రశాంతంగా మనము నిద్రపోగలుగుతాం. సో, నిద్రపోయినప్పుడే ఇంటర్నల్ హీలింగ్ అనేది జరుగుతూ వస్తుంది. సో, ఇలా జరిగినప్పుడు ఆబ్వియస్‌లీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఫిమేల్ ఇన్‌ఫర్టిలిటీ అనే దానికి రీజన్స్ తెలిసేవి కూడా కాదు. ఇవాళ రేపు చూస్తే ప్యూబర్టీకి వచ్చిన అమ్మాయిల్లో పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది చాలా చాలా కామన్‌గా ఉందన్నమాట. సో, పీసీఓడీ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అసలు పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? ఇట్లా చాలామంది క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మెయిన్‌గా ఏంటి అంటే ఓవరీస్‌లో చిన్న చిన్న నీటి బుడగల్లా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇది ఎందువల్ల వస్తుంది అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకొస్తుంది? ప్యూబర్టీ అప్పుడే చాలామంది పిల్లలకి హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. మనం ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఫుడ్ అనేది చాలా ప్యూర్‌గా ఉండేది. బట్ ఇప్పుడు దొరికే ఆహారం అంతా ఎలా ఉంటుంది? అడల్టరేటెడ్ ఫుడ్ ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకుంటే, ఎగ్స్ తీసుకుంటే మనం బ్రాయిలర్ ఎగ్స్ తీసుకున్నా, లేకపోతే చికెన్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఏంటి అంటే కల్టివేటెడ్ ఫుడ్స్. సో, ఇవి ఆబ్వియస్‌లీ అడల్టరేట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైనా మిల్క్ తీసుకున్నా కూడా ఆ మాటకొస్తే, ఇవన్నీ అడల్టరేటెడ్ ఫుడ్స్. అంటే ఇవి తినకూడదా? తీసుకోవాలని చెప్తున్నారు కదా! ఆహారం కరెక్ట్‌గా ఉండాలని చెప్తున్నారు కదా! అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ చేయండి. అంటే ఏంటి అంటే, మీరు తీసుకునే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఏంటి అనేది తీసుకునే ముందు చెక్ చేసుకోండి. అదేవిధంగా వీలైనంత వరకు దేశీ ఫుడ్స్ తీసుకోవటం వలన మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే ఏంటి అంటే, ఏదైనా ఫ్రైడ్ ఫుడ్స్,
కోలా డ్రింక్స్ ఇట్లాంటివి కాకుండా వాటిని హెల్తీ ఫుడ్స్‌తో రిప్లేస్ చేయండి. అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ హెల్తీ ఫుడ్స్ ఏంటి అంటే బయట అదైనా ఇందాక మీరు అడల్టరేటెడ్ అన్నారు. పండ్లు తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, ఏది తెచ్చుకున్నా మాకు అడల్టరేటెడే కదా అనేది చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారు. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మైక్రో గ్రీన్స్ అనేవి మనం ఇంట్లోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఏంటి ఏదైనా సరే చిన్న చిన్న సీడ్స్ మనం మేథి తీసుకోండి. మెంతులు గింజలు చల్లేస్తే సరిగ్గా 1 వీక్ అంతా మీకు ఒక ప్లాటర్‌కి కావాల్సిన మేథి దొరుకుతుంది. అదేవిధంగా స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ అడల్టరేట్ చేయడానికి కుదరదు కదా! సో, స్ప్రౌట్స్ తీసుకోండి. ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్. అదేవిధంగా మనం ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు వాషింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకుంటే కొంతవరకు మనకి ఆ కెమికల్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. సో, ఇలాంటివన్నీ తీసుకొని వీలైనంత వరకు అంటే మేబీ చాలామంది నాన్ వెజ్ లవర్స్‌కి ఈ మాట నచ్చకపోవచ్చు. బట్ అయినా కూడా వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్స్‌కి మనం కనుక స్విచ్ ఓవర్ అవ్వగలిగితే ఇన్‌ఫర్టిలిటీని కొంతవరకు మనము అధిగమించొచ్చనే చెప్పొచ్చు. ఇంకొకటి మనం వేసుకునే బట్టలు కూడా అనమాట. ఒకప్పుడు ఇండియన్ డ్రెస్సింగ్ సిస్టమ్ చూస్తే మీరు ఎప్పుడైనా చూడండి. ఫిమేల్స్ ఎప్పుడైనా ఇండియన్ డ్రెస్సింగ్ సిస్టమ్‌లో ఎలా ఉండేది అంటే, మనకి పొట్ట దగ్గర ఆచ్ఛాదన ఉండేదనమాట. అంటే ఏరేషన్ ఉండేది. సో, చీర కట్టుకున్నా, లంగా ఓణీలు వేసుకున్నా, ఏది వేసుకున్నా ఆ వేస్ట్ మీదకి కరెక్ట్‌గా వచ్చేలాగా టైటన్ అయ్యేలాగా ఉండేది. దానివల్ల ఏంటి అంటే కరెక్ట్ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవ్వటం మూలాన మనకి ఆబ్వియస్‌లీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అంది. ఆ ఆర్గన్స్ పనిచేసే విధంగా పనిచేసేవి. అదేవిధంగా పాతకాలంలో చూస్తే మనకి ఏమంటారు ఇప్పటిలాగా టైట్ ప్యాంట్స్, జీన్స్ లాంటివి ఉండేవి కాదు. సో, ఎప్పుడైనా జెంట్స్‌లో కూడా వీలైనంత వరకు జెనిటల్ ఆర్గాన్స్ బయటనే ఉంటాయి కాబట్టి వాటిని మరీ టైట్‌గా అలా ఉంచకుండా కాస్త ఏరేటెడ్‌గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్‌లో చేసుకుంటే మనము మన ఈ ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఏదైతే ఉందో దాన్ని అధిగమించొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే థాట్ ప్రాసెస్. హెల్తీ పేరెంట్స్ ఓన్లీ మేక్ హెల్తీ చిల్డ్రన్. సో, మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ పుట్టే సంతానం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ సో మచ్.